నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ బయట్ మాధురీస్ కిచెన్. మిల్ మేకర్ బిర్యానీ లంచ్ బాక్సులకి పిల్లలకి చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఒక పావు కిలో రైస్ నానబెట్టుకొని, బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకుని, మిల్ మేకర్ కూడా మనకు కావాల్సిన మిల్ మేకర్ కూడా తీసుకుని గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకుని వెంటనే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్, మిల్ మేకర్, మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక క్యారెట్, ఇలా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. బిర్యానీ లీఫ్, నల్ల యాలకులు, కాస్త స్టోన్ ఫ్లవర్ అండి, ఇవి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక అంగుళము అల్లం, వెల్లుల్లి, 4 జీడిపప్పులు, కొంచెం ఎండు కొబ్బరి, టమాటా, ఇవన్నీ కలిపి మెత్తని మిక్సీ కొట్టుకుని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ముందుగా బాండీలో నూనె పెట్టుకుని ఈ స్టోన్ ఫ్లవర్, నల్ల యాలకులు లేదనుకోండి మామూలు యాలకులు కూడా వేసుకోండి. స్టోన్ ఫ్లవర్ లేకపోతే 2 లవంగాలు కూడా వేసుకోండి. లవంగాలు ఎలాచి వేయటం వల్ల స్మెల్ బాగుంటుంది. క్యారెట్, మన పచ్చి బఠానీలు ఉంటాయి కదా, గ్రీన్ పీస్, అవి కూడా వేసుకోవచ్చు. పిల్లలకి క్యారేజీల్లోకి విడివిడిగా కర్రీ చేసి ఇచ్చిన పెద్దగా మిల్ మేకర్ కర్రీ ఇష్టంగా తినరు కదా, ఇలా బిర్యానీలో చేసి ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళకి హెల్త్కి బాగుంటుంది, మనకి మారం చేయకుండా తినేస్తారు. ఇలా ఉల్లితరుగు, సన్నగా తరిగిన ఉల్లితరుగు కూడా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు పేస్ట్ అండి, ఒక టమోటా, చిన్న కొబ్బరి ముక్క, మొత్తం అన్నీ కలిపిన మసాలా పేస్ట్. ఇది వేయటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. మనం మీల్ మేకర్ని పక్కన పెట్టుకున్న దాన్ని నీరు తీసేసి దాన్ని ఏం చేయాలంటే రుచికి సరిపడా కారం, కాస్త హాఫ్ స్పూన్ సాల్ట్, మనం ఇంకా విడిగా బిర్యానీలో సాల్ట్ వేయం కదండి, ఇప్పుడు వేసేసుకోవాలి. బాగా వేగుతున్నప్పుడే 1 స్పూన్ బిర్యానీ మసాలా, మిల్ మేకర్ని ఇలా ముక్కలుగా చేసుకున్నాను అనమాట నేను, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా కూడా వేసుకోవచ్చు. ఇలా పీసెస్గా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి బిర్యానీలో కనిపించవు అనమాట. టేస్ట్ అయితే ముద్దకి తగులుతుంది. మనం యాజ్ ఇట్ ఈజ్ పెద్ద వేసుకున్నాం అనుకోండి, అక్కడక్కడ ఉంటాయి అన్నమాట. అందుకోసం ఇలా చిన్నగా చేసుకుని, ఇది కాస్త బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ నీరు పోసుకొని మొత్తం ఈ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి, టేస్టీగా కూడా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం ఎవరైనా 2-3 గెస్ట్లు వస్తున్నారన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. ముందుగా నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి తీసి పక్కన పెట్టుకున్నానండి, అవి టేస్ట్ ఇస్తాయి అన్నమాట, ఇంకెక్కువ టేస్ట్ పెరుగుతుంది. బియ్యం కూడా నానిపోయి కదా, 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు. కూరలో మనం వేసుకున్న నీరు అంతా ఆవిరైపోయి బాగా ఉడికిందనమాట కర్రీ కూడా. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కర్రీ తీసి పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే మొత్తం కర్రీలో నీళ్లు వేసేస్తే చప్పబడిపోతుంది కూర, అందుకండి హాఫ్ తీసి పక్కన పెట్టుకుని మిగిలిన హాఫ్లో 4 గ్లాసెస్ వాటర్ వేసుకుని బాగా మరుగొచ్చే వరకు మరిగించుకోవాలి. చాలా ఫాస్ట్గా చేసేయచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్పు సరి చూసుకోండి. ఇప్పుడు మరుగొచ్చిన తర్వాత ముందుగా నానపెట్టి ఉంచుకొని బియ్యం, బాస్మతి రైస్ వేసేసుకోండి. మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 30% ఉడికే వరకు మూత పెట్టేసుకుని ఉడికించుకోండి. ఆల్మోస్ట్ రైస్ కుక్ అవుతుంది కదా, ఇప్పుడు ముందుగా తీసి పక్కన పెట్టుకుని కర్రీ పైన వేసేసుకోండి. ఇలా పైన వేయటం వల్ల పైనుంచి కూడా ఉప్పులు మసాలా మొత్తం బిర్యానీ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ కూర కూడా చప్పబడదు అనమాట, పైన టేస్టీగా బాగుంటుంది. అంతే అండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి పైనుంచి అలా వేసేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు
స్కిప్ చేసుకోవచ్చు. మీకు కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా మనం ఆప్షన్ అండి, అన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర లేదని వేయట్లేదు, ఉంటే వేసుకోండి. ఎందుకంటే ఈ రైనీ సీజన్లో బాగా వర్షాలు వస్తున్నాయి కదా, వర్షాకాలంలో నేను ఆకుకూరలు ఎక్కువ ప్రిఫర్ చేయను, వర్షం పడేటప్పుడు ఆ 1-2 రోజులు అంతే అండి. గుమగుమలాడే మిల్ మేకర్ కర్రీ బిర్యానీ రెడీ అండ్ టేస్టీ కూడా. మీకు ఇందులో మిల్ మేకర్ బిర్యానీ అని చెప్తేనే కానీ పిల్లలకు తెలియదు, మారం చేసేవాళ్ళు అయితే ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఇలా లంచ్ బాక్స్లోకి ఇచ్చి చూడండి. ఇలా చేసి మీకు నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ.